నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి. చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీజీపీతో ఫోన్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి యుద్ధ ప్రతిపాదికన సహాయక చర్యలు కొనసాగాలి అని ఆదేశించారు. ప్రమాదంకి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలి అని సూచించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి భారత్ ఆర్మీపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రేవంత్ తక్షణమే తన మాటలను వెనక్కి తీసుకోవాలని, భారత్ సైన్యానికి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ, సరిహద్దులో మన సైనికులు కష్టపడుతున్నారు కాబట్టి మనం సురక్షితంగా ఉన్నాం. ఆర్మీని ఎన్నికల లబ్ధి కోసం వాడుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. డబ్బు సంచులతో పట్టుబడ్డ రేవంత్ రెడ్డికు రౌడీ షీటర్లంటే గౌరవం ఉంటుంది. శత్రు దేశాన్ని గౌరవించడం ఆశ్చర్యమేమీ కాదు అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు భువనేశ్వరి లండన్ వెళ్లారు. లండన్ లో తెలుగు కుటుంబం సీఎం చంద్రబాబు దంపతులకు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. చంద్రబాబు దంపతులు వారిని ఆప్యాయంగా పలకరించారు. ఈ నెల 4వ తేదీన ఐఓడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అవార్డులు ప్రదానం కానున్నాయి. నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డుని పొందుతున్నారు. ప్రజాసేవ, సామాజిక ప్రభావం రంగంలో ఆమె చేసిన కృషికి గుర్తించే అవార్డు ఇది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకి కూడా గోల్డెన్ పీకాక్ అవార్డు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో ఎంపికైంది. ఈ అవార్డుని వి, సి అండ్ డి గా నారా భువనేశ్వరి గారు స్వీకరించారు. ఈ అవార్డు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కూడా భువనేశ్వరితో పాటు లండన్ లో ఉంటారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నట్లు తెలిపారు. చేవెళ్ల బస్సు ప్రమాద మృతులకు కేంద్రం ఎస్ గ్రేషియా ప్రకటన. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన పీఎం మోదీ. క్షతగాత్రులకు 50,000 ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ట్వీట్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయం. నేడు ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పర్యటన. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు పర్యటించారు. హరిద్వార్ లోని పతాంజలి యూనివర్సిటీలో 2వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు అందజేసే కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. భారత్ మహిళా జట్టు విజయం వెనుక గురుభక్తి దృశ్యం. విశ్వ విజేతగా నిలిచిన ఆనందంలో కూడా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తన గురు అమోల్ ముజుందర్ పాదాలకి నమస్కారం చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో హర్మన్ ప్రీత్ గౌరవాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. కోచ్ అమోల్ మజుందర్ మాట్లాడుతూ, మహిళా జట్టు ప్రతి భారతీయుడిని గౌరవపడేలా చేసింది. ఇది సువర్ణ అధ్యాయం అని అన్నారు. వీధి కుక్కల నియంత్రణపై సీఎస్లకు మళ్లీ ఆర్డర్లు. వీధి కుక్కల నియంత్రణ కేసులో పలు రాష్ట్రాల సీఎస్లు సుప్రీంకోర్టులో విచారణకు హాజరయ్యారు. రాష్ట్రంలో కుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆగస్టులో కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆదేశాలు ధిక్కరించడంతో ఇటీవల న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే సీఎస్లు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆర్డర్లు జారీ చేసింది. నేడు కోర్టుకు హాజరైన సీఎస్లు స్పష్టత ఇవ్వకపోవడంతో మరోసారి ఆర్డర్లు జారీ చేసింది. చేవెళ్ల ప్రమాదంపై కేసీఆర్ కీలక సూచన. చేవెళ్ల దుర్ఘటనపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సహకారం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇదే ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విచారం వ్యక్తం చేశారు. ఘోర ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.